నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు తాజాగానే తన 8 సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకున్నారు. 2017 మార్చి 24న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ రోజు ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండేదంటే ఒక గూండా రాజ్యంలాగా, ఒక బీమారుసి అంటే వెనుకబడినటువంటి రాష్ట్రంగా ఉండేది. ఎక్కడ చూసినా కూడా అల్లర్లు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు ఇలా ఉండినటువంటి రాష్ట్రం ఈ రోజున 8 సంవత్సరాల తర్వాత ఒక ఎకనామిక్ పవర్ హౌస్గా రూపొందింది. ఇలా రూపొందడానికి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, అనుసరించినటువంటి పాలసీస్ ఏంటి, లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా కంట్రోల్ చేశారు అనే అంశాలకు సంబంధించి తాజాగా ఆ ప్రభుత్వమే కొన్ని గణాంకాలను, ఇది ఈ 8 సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసి చూపించింది, ఏదైతే ఆ రోజు చెప్పారో ఈ 8 సంవత్సరాల్లో చేసి చూపించామని చెప్పి కొన్ని గణాంకాలతో సహా ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఆ నివేదికలో ఏముంది, ముఖ్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. గణాంకాలు కొన్ని మాత్రం చెప్తాను, పూర్తిగా చెప్తే మొత్తం వీడియో చాలా లెందీ అవుతుంది కాబట్టి కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి అక్కడ డీజీపీ ఏం చెప్పారో చూద్దాం. ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని చెప్పారు. ఒకటి, యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన దాంట్లో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యారని చెప్పాలి. దానికి జీరో టాలరెన్స్, తప్పు చిన్నదైనా పెద్దదైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, శిక్ష పడాల్సిందే. రెండోది, తప్పు చేసింది ఎంతటి స్థాయి వ్యక్తి అయినా సరే, అది ఏ పార్టీ అయినా సరే శిక్షించాల్సిందే. ఈ పాలసీని చాలా కఠినంగా అమలు చేశారు. దాని ఫలితాలే ఈ రోజున ఉత్తరప్రదేశ్లో కనబడుతున్నాయి. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, డెవలప్మెంట్ని కూడా అదే వేగంతో ముందుకు నడిపించారు. కాబట్టి నిరుద్యోగం శాతం కూడా గతంలో 13% ఉండేది, 13% ఉండేది, ఈ రోజున 3% తగ్గింది. సో ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు నిరుద్యోగాన్ని తగ్గించడం. వీటన్నిటికంటే పెద్ద ఛాలెంజు అక్కడ కోకట వేళ్లతో పాతుకుపోయినటువంటి ఈ గ్యాంగ్స్టర్లు, మాఫియా డాన్లు, అతీక్ అహ్మద్ లాంటి ఎంతోమంది గ్యాంగ్స్టర్లు పాతుకుపోయారు సంవత్సరాలుగా, రాజకీయ అండతో చెలరేగిపోయారు. అలాంటి వాళ్ళని తొలగించారు. సో బ్రీఫ్గా కొన్ని గణాంకాలు చూద్దాం. ఈ జీరో టాలరెన్స్ పాలసీ వలన ఏ విధమైనటువంటి ఫలితాలు కనిపించాయి. ఈ 8 సంవత్సరాల్లో 222 మంది నొటోరియస్ క్రిమినల్స్ అంటే కరుడు కట్టినటువంటి నేరస్తుల్ని, గ్యాంగ్స్టర్లని చంపేశారు. అలాగే సుమారుగా 8118 మంది గాయపడ్డారు వేరు ఎన్కౌంటర్లలో. ఇంకా సుమారుగా వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్ అనేది చాలా ఉంటుంది, ప్రతి రాష్ట్రంలోనే ఉంటుంది. కానీ ఎప్పటికీ వాళ్ళ జాబితాలో ఉంటారు, కానీ పట్టుకోవడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అలాంటి వాంటెడ్ క్రిమినల్స్ని సుమారుగా 20,000 మందికి పైగా పట్టుకున్నారు. పట్టుకోవడం మాత్రమే కాదు, వాళ్ళని శిక్షించారు. అలాగే గ్యాంగ్స్టర్ యాక్షన్, సుమారుగా 79,000 మంది పైన గ్యాంగ్స్టర్ యాక్షన్ అనేటువంటి ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం వాళ్ళందరినీ కూడా శిక్షించారు. అంటే ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చారంటే, తప్పు చేయాలంటే గడగడ వణికిపోయేటువంటి పరిస్థితిని కల్పించారు. ఎందుకంటే పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్, అతీక్ అహ్మద్ లాంటి గ్యాంగ్స్టర్, చాలా పెద్ద, అంటే రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా అంతమొందించడం జరిగింది. ఐ హ్యావ్ సమ్ మోర్ స్టాటిస్టిక్స్. ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యాక్షన్ తీసుకోవడం జరిగింది, సుమారుగా 930 మంది పైన. తర్వాత ఈ బుల్డోజర్ యాక్షన్ అనే దాని గురించి అసలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఈ పదానికి ప్రాముఖ్యత పెరిగింది. చాలామంది విమర్శిస్తూ ఉంటారు. దానికి ఆయన సమాధానం కూడా చెప్పడం జరిగింది. కొంతమందికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలి, అదే నేను చేస్తున్నాను. కానీ ఏ రోజున కూడా చట్టాన్ని నేను చేతిలోకి తీసుకోవడం లేదు. చేతిలోకి తీసుకుంటే పరిస్థితి మరో రకంగా ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను చట్టానికి కొన్ని పరిధులు ఉన్నాయి, ఆ పరిధికి లోబడే చేస్తున్నాను ఇదంతా కూడా అని ఆయన చాలా ఘాటుగా సమాధానం చెప్పారు. అలాగే ఆయన హామీ ఇచ్చారు, ఈ మాఫియా సామ్రాజ్యాన్ని మట్టిలో కలిపేస్తానని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు చెప్పారు. ఆయన ఏదైతే చెప్పారో అదే ఈ రోజున చేసి చూపించారు. చాలామంది గ్యాంగ్స్టర్స్ని
అంతమొందించడం జరిగింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని ఒకటి పెట్టారు. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏం చేసిందంటే సుమారుగా 653 చాలా క్రూరమైనటువంటి నేరాలని జరగకుండా ఆపింది. ఏటీఎస్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎంత యాక్టివ్గా పనిచేసిందంటే 8 సంవత్సరాల్లో 130 మంది తీవ్రవాదుల్ని, అలాగే 171 మంది రోహింగ్యాలను, అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలామంది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, సుమారుగా 171 మంది రోహింగ్యాలని పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించడం కూడా జరిగింది. అలాగే ఆర్మ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. సుమారుగా 359 మందికి క్రిమినల్స్కి, అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నటువంటి క్రిమినల్స్ దగ్గర నుంచి ఎవరికైతే లైసెన్స్ లేదో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. అలాగే చాలామందికి డెత్ సెంటెన్స్ కూడా అమలు చేసింది. డెత్ సెంటెన్స్ అంటే మరణ శిక్ష విధించడానికి చాలా గట్స్ కావాలి. చాలా రకాలైనటువంటి ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. ఆ ఒత్తిళ్ళు ఏ స్థాయిలో ఉంటాయంటే ఒక్కోసారి ఢిల్లీ స్థాయిలో ఉండొచ్చు, లేదా ఒక్కోసారి సొంత పార్టీ నుంచి కూడా రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ళు రావచ్చు. ఎలాంటి ఒత్తిడి వచ్చినా సరే ఆ ఒత్తిడికి తల వంచకుండా ఎక్కడైతే ఈ గ్యాంగ్స్టర్లు ఉన్నారో లేకపోతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూకటి వేళ్లతో సహా కూడా పెకిలించేశారు యోగి ఆదిత్యనాథ్. అంతేకాదు సుమారుగా 4,000 కోట్ల ఆస్తుల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్రమంగా ఆక్రమించేశారు అక్రమార్కులు. ఆ 4,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. 66,000 హెక్టార్ల ప్రభుత్వ భూమిని తిరిగి మళ్ళీ దక్కించుకోవడం జరిగింది. ఈ 8 సంవత్సరాల ఈ కాలంలో ఇవన్నీ కూడా చేశారు. ఇవి ఇప్పుడు చెప్పింది కేవలం కొన్ని గణాంకాలు మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. బట్ గణాంకాల్లోకి ఎక్కువగా పోదలుచుకోలేదు. ఒకటి, నేర సామ్రాజ్యాన్ని అంతమొందించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. బట్ ఇప్పటికీ ఉంది. బట్ చాలా వరకు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలిగారు. ఇంకో పక్క అభివృద్ధి పదంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. నిరుద్యోగ శాతాన్ని చాలా వరకు తగ్గించగలిగారు. గతంలో 13% ఉండేది, ఇప్పుడు 3% తగ్గిపోయింది. అలాగే జీడిపిలో కూడా చాలా గణనీయమైనటువంటి వృద్ధి కనిపిస్తోంది. దీంతోపాటు ఇటీవలనే అంటే కల్చరల్ ఆస్పెక్ట్లో కూడా మనం చూసుకుంటే ఇటీవల మనం అందరం చూసాం, ప్రపంచం మొత్తం చూసింది, మనం చూడడం ఏంటి, కుంభమేళా జరిగింది ప్రయాగ్రాజ్లో. సుమారు 66 కోట్ల మంది భక్తులు అక్కడ పుణ్యస్నానాలు ఆచరించడం, తద్వారా లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. సో పుణ్యం పురుషార్థం రెండు కూడా జరిగాయి. కొంతమంది విమర్శించారు, అన్ని వేల కోట్ల రూపాయలు ఆ కుంభమేళాకి ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పి రకరకాల రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా మమతా బెనర్జీ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ చాలామంది చాలా రకాల విమర్శలు చేశారు. బట్ మీ కుంభమేళా చేయడం ద్వారా ఒకటి, కోట్లాది మంది హిందువుల నమ్మకం అది, దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగాం. దాంతోపాటు ప్రభుత్వానికి ఇంత ఆదాయం వచ్చిందని కూడా ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. కేవలం ఒక కుటుంబానికి, పడవలు నడుపుకున్నటువంటి కుటుంబానికి సుమారుగా ఆ 45 రోజుల్లో 30 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. సో ఎందుకు యోగి ఆదిత్యనాథ్ ఒక ఫైర్ బ్రాండ్ అయ్యారు? సో ఇలాంటి మోడల్, ఈ డెవలప్మెంట్ మోడల్, ఈ నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా అంతమొందించారో ఇదే మోడల్ ఇతర రాష్ట్రాల్లో ఎందుకు రాకూడదు అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా నడుస్తోంది. మరి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా ఈ బుల్డోజర్ జస్టిస్ గురించి పలు సందర్భాల్లో కోర్టులు కూడా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. కానీ దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా అవి అక్రమ కట్టడాలని తేలితే మాత్రం ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. కానీ కేవలం పొలిటికల్ రివెంజ్ తీర్చుకోవడానికి మాత్రం ఈ బుల్డోజర్ జస్టిస్ అనేటువంటి పేరుతో వాడొద్దని చెప్పి కోర్టులు తమ పని తాము చేశాయి. బట్ దానికి కూడా యోగి ఆదిత్యనాథ్ సమాధానం చెప్పారు. చట్టాన్ని ఏ రోజు నేను చేతిలోకి తీసుకోలేదు, చట్టానికి లోబడి చట్ట పరిధిలో మాత్రమే ఈ పరిపాలన సాగుతోంది అని యోగి ఆదిత్యనాథ్ చాలా గట్టిగా సమాధానం చెప్పారు అతను విమర్శించేటువంటి వాళ్ళకి. మరి యోగి ఆదిత్యనాథ్ గారి ఈ 8 సంవత్సరాల పరిపాలనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి గవర్నెన్స్ అనేది అన్ని రాష్ట్రాలకు అవసరమేనా, అనుసరణీయమేనా, ఆచరణ సాధ్యమేనా? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.